తెలంగాణ ఉద్యమకారులకు డబుల్ బెడ్రూమ్లంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమోద్దని అల్వాల్ జేఏసీ చైర్మన్ సురేందర్ రెడ్డి స్థానిక ఉద్యమకారులకు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేశవరావు కమిటీ నిర్ణయం తీసుకుని ఉద్యమకారులకు అందరికీ న్యాయం చేస్తాడని నమ్మకంతో ఉండాలని, ఇప్పటికే కమిటీ పలు ఉద్యమ సంఘాలతో చర్చలు జరిగాయని, ఉద్యమకారుల ఐక్యతను కోల్పోవద్దని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చాలని, లేదంటే మరో ఉద్యమానికి సిద్ధమంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంటేనే ఉద్యమకారునిగా గుర్తిస్తామని నిబంధన పెట్టొద్దని డిమాండ్ చేశారు. తరపున తెలంగాణ అమరవీరుల శిబిరం అల్వాల్ మెయిన్ రోడ్లో పత్రికా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులు మరియు వివిధ పార్టీల ఉద్యమకారులు మరియు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ అల్వాల్ జేఏసీ తరపున స్వాగతం పలుకుతూ ఈరోజు పత్రికా ప్రకటన పెట్టడానికి కారణం 250 గజాల స్థలం మరియు 25,000 పింఛన్ మరియు గుర్తింపు కార్డు ఇవ్వాలని దానికోసం పెట్టడం జరిగింది. ఎందుకు తొందరగా పెట్టిరా అనడానికి, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో కాంగ్రెస్ పార్టీ, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక కమిటీ వేయడం జరిగింది, కేశవరావు కమిటీ మే 15 నాడు 2020 రోజు కమిటీ వేయడం జరిగింది. కమిటీ అఖిలపక్షంతో మాట్లాడడం మరియు అన్ని జిల్లా జేఏసీలతో మాట్లాడడం మరియు జేఏసీ ఉద్యమకారుల ఫోరం అనే అసోసియేషన్ పెట్టిన ఒక 27 అసోసియేషన్తో మాట్లాడడం జరిగింది మరియు ఉద్యోగస్తులతో మాట్లాడడం జరిగింది. మేమేమంటున్నామంటే, ఖచ్చితంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో, ఏదైతే కమిటీ ఆలోచన చేస్తుందో అది 100% మాకు రావాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఫోన్లో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అంటే ఉద్యమకారులకు నష్టం జరుగుతుంది. గవర్నమెంట్ 250 గజాలు ఇవ్వడం, 25,000 పింఛన్ ఇవ్వడం, మిగతా ఏదైతే స్వతంత్ర సమరయోధులకు చేస్తారో అవన్నీ చేయాలని మనం చేస్తున్నాం. సెప్టెంబర్ 17, 2019 ఉద్యమకారుల ఫోరం పెట్టడం జరిగింది. మా సంఘం లెక్క ఇప్పుడు ప్రస్తుతం 27 సంఘాలు ఉన్నాయి. ఈ 27 సంఘాల ఆప్యాయత ఏమంటే, ఏదైతే స్వతంత్ర సమరయోధులకు ఇచ్చారో అది ఇవ్వాలని మనవి. ఏదో ఎలక్షన్ వస్తుందని డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామనో ఏదో ఇస్తామనేది ముఖ్యం కాదు. 250 గజాలు ఇవ్వాలి, మేనిఫెస్టోలో పెట్టాలి. కేకే కమిటీ కొద్దిగా తొందరగా డిసైడ్ చేయాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలు ఉంటుంది. అందులో 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మాది ఫైనలైజ్ కాలేదు. కానీ గందరగోళం కావద్దు ఉద్యమకారులు. ఏదైతే కమిటీ డిసైడ్ చేస్తుందో, ఏదైతే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందో, ఏదైతే నామ్స్ పెడుతుందో వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఎలిజిబుల్ అవుతుంది. కానీ మీరు అందరూ డైవర్ట్ కాకుండా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ, ఏ సంఘం వాళ్ళు ఆ సంఘంలో ఉండాలి అని మనం చేస్తూ జై తెలంగాణ.